అంతా కూడా ఎంత లవ్లీ నా గురించి డీటెయిల్స్ షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మంది అడిగింది వీడియోస్ ఎలా అంటే మీ డ్రెస్ కలెక్షన్ వీడియో పెడతారు. ఇంకా చెల్లి కలిసి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ స్టైల్ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్గా మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత తొందరగా 1 lakh సబ్స్క్రైబర్ రీచ్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామ్స్ స్టైల్ బై రమ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ కూడా వస్తారా లేదో అని అనుకున్నాను, కానీ 1 lakh సబ్స్క్రైబర్ని రీచ్ అయ్యాము. నాకు వచ్చిన ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఎంత లవ్లీ సబ్స్క్రైబర్స్ అంటే నేను పెట్టిన ప్రతి వీడియోకి కామెంట్ చేయడము, ఇంకా ఆ రెసిపీని ట్రై చేస్తామని చెప్పడం, పిల్లలకి ట్రై చేసి మీరు హెల్తీ రెసిపీస్ని షేర్ చేస్తారు అని కామెంట్ చేసి చెప్పడం, ఇంకా టేస్టీగా కూడా ఉన్నాయి రెసిపీస్ అని చెప్పడం ఇంకా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ కామెంట్స్ చదివించినప్పుడల్లా. 1 lakh సబ్స్క్రైబర్ వచ్చినందుకు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. అందులో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఈరోజు వీడియోలో ఆన్సర్ అయితే చేస్తాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగింది నా గురించి డీటెయిల్స్ షేర్ చేయమని. నా పేరు రమ్య, మీ అందరికీ తెలిసిందే కదా. మా ప్రాపర్ వచ్చేసి వైజాగ్. పుట్టింది పెరిగింది అంతా కూడా హైదరాబాద్లోనే. నా స్టడీస్ కూడా హైదరాబాద్లోనే కంప్లీట్ అయ్యాయి. మా ఫాదర్ జాబ్ పర్పస్లో మేము హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. ఇంకా నా క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కంప్యూటర్ సైన్స్. మా మ్యారేజ్ అయ్యేసరికి మా హస్బెండ్ ఖతార్లో జాబ్ చేస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ మేమైతే ఖతార్కి షిఫ్ట్ అయ్యాము. మాకైతే 2 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి వచ్చేసి 3rd క్లాస్ చదువుతున్నారు. ఇంకొక అబ్బాయిని ఇప్పుడు KG1లో జాయిన్ చేయాలి. మేము ఖతార్లో మోర్ దెన్ 10 yearsగా స్టే చేస్తున్నాము. జూలై ఆగస్టులోని మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోతే ఖతార్లో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి ప్రతి ఇయర్కి కూడా జూలై ఆగస్టులో సమ్మర్ హాలిడేస్ ఇస్తూ ఉంటారు. ఈ టైంలో మేము ఇండియాకి వెకేషన్కి వస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా హైదరాబాద్లో షూట్ చేసినవి. ఇంకా ఇప్పుడు నుండి వచ్చేవన్నీ కూడా మా ఇంట్లో షూట్ చేస్తున్నవి. 2 days బ్యాక్ వైజాగ్ మా ఇంటికి అయితే వచ్చాము. మా ప్రాపర్ వచ్చేసి వైజాగ్ అని చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ నుండి వీడియోలు అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ మంది అడిగింది వీడియోస్ ఎలా తీస్తారు, ఇంకా ఎడిటింగ్ యాప్స్ ఏమేమి యూస్ చేస్తారో షేర్ చేయమని అడిగారు. నేను వీడియోస్ వచ్చేసి ఫోన్లోనే తీస్తూ ఉంటాను. iPhone 14 Pro Maxలో తీస్తూ ఉంటాను. ఎడిటింగ్కి వచ్చేసి కైన్ మాస్టర్ యూస్ చేస్తూ ఉంటాను. ఎక్కువ వరకు నేను ఫోనే యూస్ చేస్తాను. వీడియోస్ చేయడానికి ఎవరి హెల్ప్ ఉండదండి. ట్రైపాడ్కి సెల్ ఫోన్ పెట్టేసి మనం డైరెక్ట్గా ఇంకా వీడియోస్ తీసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా. ఇంకా నా విషయానికి వచ్చేసరికి పిల్లలు నిద్రపోయినప్పుడు వీడియోస్ అవి రికార్డ్ చేస్తుంటాను. ఎందుకంటే పిల్లలు వేసారంటే వన్స్ ఇంకా వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది. వాళ్ళకి చదువు అన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటాను కాబట్టి పిల్లలు నిద్రపోయినప్పుడే వీడియోస్ రికార్డ్ చేయడం అయినా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నేను పిల్లలు నిద్రపోయినప్పుడే చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ మంది అడిగింది మీరు మైక్ యూస్ చేస్తున్నారా అని. లేదంటే నేను ఏది మైక్ ఏమీ యూస్ చేయట్లేదు. నార్మల్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. యూట్యూబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి టెక్ ఛానల్లో చాలా క్లియర్గా చెప్తారు. మనం చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. మనం ఏ క్రియేటర్ని కూడా అడగాల్సిన అవసరం లేదు. టెక్ ఛానల్ని మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ప్రతిదీ కూడా ఏ అప్డేట్ వచ్చినా సరే యూట్యూబ్ నుండి వాళ్ళు క్లియర్గా మనకి చెప్తారు. నేను కూడా ఇప్పటికీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే అప్పుడప్పుడు మన టెక్ ఛానల్ చూస్తూ ఉంటే వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. నేనైతే ఎక్కువగా సాయి కృష్ణ గారిని ఫాలో అయ్యేదాన్ని. నా ఫస్ట్ పేమెంట్ వీడియోలో నేను చాలా క్లియర్గా షేర్ చేశాను యూట్యూబ్ గురించి అన్నీ కూడా. అందులో నా స్ట్రగుల్స్ కూడా షేర్ చేశాను. ఒక వీడియో తీయాలంటే అంత ఈజీ కాదండి. నాకు షార్ట్ వీడియో తీయడానికి మినిమం ఒక 1 hour పడుతుంది. దాని ఎడిటింగ్కి అయితే ఇంకా 30 minutes పడుతూ ఉంటుంది. వాయిస్ ఓవర్ అన్నీ కలిపి అంత ఈజీగా ఒక మనం చూసే 30 seconds వీడియో అంత ఈజీగా అయిపోదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మనం ఏంటంటే షార్ట్ని ఇలా చూసి ఏముందిలే చాలా ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తుంది, కానీ ఒకసారి వీడియో తీయడం స్టార్ట్ చేస్తే దాని వెనకాల చాలా టైం తీసుకుంటుందండి. ఇంకా చిన్నపిల్లలతో అనేది అంత ఈజీ కాదు. ఇంకా చాలా టైం అంటే మనము దాని మీద స్పెండ్ చేస్తూ ఉండాలి. ఇటు పిల్లలు చూసుకుంటూ ఉండాలి. ఒక యూట్యూబ్ క్రియేటర్గా నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, క్రియేటర్ ఎవరైనా సరే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. వాళ్ళకి అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి, కానీ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్తో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పాజిటివ్ కామెంట్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా వాళ్ళు మనకి ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి క్రియేటర్ని కూడా ఎంకరేజ్ చేయాలి అని.
ఇంకా కంటెంట్ క్రియేటర్స్ మీకు సక్సెస్ తొందరగా వచ్చేసిందని అంటున్నారు. సక్సెస్ అంత ఈజీగా రాలేదండి. నేను ఒక 1.5 ఇయర్గా కష్టపడి ఆ తర్వాత మాత్రమే నాకు ఈ సక్సెస్ వచ్చింది. వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఒకవేళ ఈ వీడియో కంటెంట్ క్రియేటర్స్ చూస్తున్నట్టయితే మనం వీడియోస్ పెడుతూనే ఉండండి. ఎప్పుడో ఒక రోజు మనకి సక్సెస్ అనేది వస్తుంది. కొందరికి 1 మంత్లో వచ్చేస్తుంది, కొందరికి 3 మంత్స్లో వస్తుంది, కొందరికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుంది. కానీ సక్సెస్ రావడం మాత్రం కంపల్సరీ. మీరు ఆపకుండా వీడియోస్ పెడుతూనే ఉండండి అని మాత్రం చెప్తాను. దాని వెనకాల మనము ఏమీ అంటే సక్సెస్ రావడానికి ఏదో చేయాలి, ఏమో ట్యాగ్స్ ఇచ్చాలి అలా అని అసలు ఏమీ లేదు. మనం టెక్ ఛానల్ని ఫాలో అవుతూ కరెక్ట్గా ట్యాగ్స్ ఇచ్చుకుంటూ థంబ్నెయిల్, వీడియో అన్ని కంటెంట్ అంతా కూడా క్లియర్గా ఉంటే తప్పకుండా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా సరే కూడా సక్సెస్ వస్తుంది. నేను కూడా మీలాగే అనుకునేదాన్ని, ఏంటి అంటే అందరికీ వ్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి నాకు రావట్లేదు అంటే అని. దానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు మనం చాలా ఓపికగా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒకటి మాత్రమే నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇంకా నా ఫస్ట్ పేమెంట్లో యూట్యూబ్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ షేర్ చేశానండి. నేను ఏ టెక్ ఛానల్ ఫాలో అవుతున్నాను, ఏ ట్రైపాడ్ యూస్ చేస్తున్నాను, ఇంకా ఏ ఎడిటింగ్ యాప్స్ యూస్ చేస్తున్నాను, ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది మనకి అనేది అంతా కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశానండి. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అదంతా కూడా నేను ఇక్కడ షేర్ చేయలేను, అది చాలా లెంతీ అయిపోతుంది అందుకని. ఇంకా ఎక్కువ మంది అడిగింది ఏంటి అంటే మీ డ్రెస్ కలెక్షన్ వీడియో పెడతారా పెట్టరా అని అడుగుతున్నారు. పెడతానండి, ఎందుకంటే నేను ఇప్పుడు సమ్మర్ టైంలో ఇండియాకి వచ్చాను కదా, కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే వెకేషన్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తున్నాను. వన్స్ నేను ఖతార్ రీచ్ అవ్వగానే నేను కంపల్సరీగా మీరు అడిగిన డ్రెస్ కలెక్షన్ వీడియో కంపల్సరీగా చేస్తానండి. మీరు అడిగితే రెసిపీస్ అన్నీ కూడా నేను ఖతార్ వెళ్ళాక 1 by 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కొంచెం బిజీ అవ్వడం వల్ల మీరు అడిగినవి నేను చేయలేకపోతున్నాను. ఇంకా ఎక్కువ మంది అడిగింది నా హెయిర్ కేర్, స్కిన్ కేర్ గురించి షేర్ చేయమని. నేనైతే ఒకటే చెప్తాను, బయటిది కాకుండా మంచిగా హెల్తీగా ఫుడ్ తినండి, మంచిగా స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా నిద్రపోండి. హెయిర్ అనేది తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. హెయిరే కాదండి, స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. మనం బయటవి క్రీమ్స్ అవి యూజ్ చేసినంత మాత్రాన ఏవి అయిపోవు. మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. టైంకి హెల్తీ ఫుడ్ తినటం, టైంకి స్లీపింగ్ అనేది ఉంటే చాలు, మొత్తం అన్నీ బాగుంటాయి. ప్రతి వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ కొన్ని రెసిపీస్ని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఇండియాలో ఉండడం వల్ల చేయడానికి కుదరదు. వన్స్ ఖతార్ రీచ్ అవ్వగానే మీరు చెప్పిన ప్రతి రెసిపీని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చెప్పిన ప్రతి రెసిపీ కూడా నేను నోట్ చేస్తున్నాను, మర్చిపోలేదు. ఎందుకంటే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను కదా, అప్పుడే పక్కన బుక్ పెట్టుకొని మీరు చెప్పినవన్నీ నోట్ చేసుకుంటాను. కంపల్సరీగా మీరు అడిగిన రెసిపీ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే రెసిపీని మాకు సెర్చ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లంచ్ బాక్స్ అయినా సరే, నేను ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను కదా, అందులో లంచ్ బాక్స్, స్నాక్స్ అంటే అవి సెర్చ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని నేను మన ఛానల్లో ప్లేలిస్ట్లో లంచ్ బాక్స్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ కూడా సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేశాను. మీరు ఆ ఫోల్డర్ని రీచ్ అయితే చాలు, మనకి అన్ని రెసిపీస్ కూడా 1 by 1 వచ్చేస్తుంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. లంచ్ బాక్స్లోనే చాలా రెసిపీస్ని షేర్ చేస్తూ ఉంటాను. అందులో ప్లేలిస్ట్లో కూడా మీకు ఎత్తుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను ఇయర్లీ వన్స్ ఎలాగో లంచ్ బాక్స్ రెసిపీస్ని చాలా షేర్ చేస్తూ ఉంటాను కదా, మీకు ఇబ్బంది లేకుండా ఇయర్, మంత్ అవి కూడా మెన్షన్ చేస్తుంటాను. మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ప్లేలిస్ట్కి రీచ్ అయితే చాలు, మీకు అన్ని రెసిపీస్ కూడా క్లియర్గా అర్థమైపోతాయి. హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చేసరికి మా హస్బెండ్ ఇంకా చెల్లి కలిసి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సర్ప్రైజ్ని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరు కూడా నాతో కలిసి ట్రావెల్ చేశారు, కానీ ఎక్కడ కూడా నాకు చిన్న హింట్ లేకుండా ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా 1 lakh వచ్చిన సందర్భంగా. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూసండి, చాలా బాగుంటుంది. केक में पन्ना अरे लाइट आई तो
ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ని ఎప్పుడు నేను మర్చిపోలేండి. ఆ కామెంట్ అయినా సరే, ఆ వచ్చే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నేను రెసిపీని చేసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఆ కామెంట్ చూసినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా నాకు కష్టం అనే అనిపించదు. ఆ కామెంట్ చూసి ఇంకా మంచి రెసిపీ షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే మీరు తప్పకుండా కామెంట్ చేస్తూ నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి సబ్స్క్రైబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీతో ఆ రెసిపీని షేర్ చేసుకుంటాను. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.